అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుందా? 2024 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ. అయితే జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రతో మంత్రులు ఆనం నారాయణతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు మౌనరాగం పాడుతున్నారట. సో వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వట్లేదు జిల్లా నేతలు. మరి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నేతలు సైలెంట్ అయ్యారనేటువంటి వాదన కూడా తెరమీదకి వస్తుంది. అధిష్టానంపై అసంతృప్తితో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారా అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస వచ్చినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కనటువంటి అసంతృప్తిలో కనిపిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మరోవైపు నియోజకవర్గాల్లో ఆదాయ వనరులపైన దృష్టి పెట్టారు కొంతమంది ఎమ్మెల్యేలు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ టార్గెట్గా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వైసీపీ నేతల పోరాటాలను కూడా ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అంటూ జిల్లాలో కూడా జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద నెల్లూరు మాత్రం రాజకీయం మారినటువంటి పరిస్థితులు అయితే రోజు రోజుకు కనబడుతున్నాయి. సో 2024 ఎన్నికల తర్వాత మాత్రం సో మౌనరాగం ఎంతవరకు ఆ జిల్లా రాజకీయం మీద ప్రభావితం అవుతుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మొత్తం మీద నెల్లూరు రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు విభిన్నంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో తాజా అప్డేట్స్ ఏంటి? 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ నుంచి కీలక నేతలందరూ టీడీపీలో చేరడం, జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీ గెలిచింది. గెలిచిన తర్వాత ఏదైతే కొంతమందికి సీనియర్ నేతలకు మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం, మరోపక్క సీనియర్ నేతగా ఉన్న పొంగూరు నారాయణకు రెండోసారి కేబినెట్ లో మంత్రి పదవి దక్కడంతో అక్కడ ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏదైతే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలక వహించారు. కొద్ది రోజు సైలెంట్ గా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ పిలిచి మాట్లాడిన తర్వాత యాక్టివ్ అయ్యారు. జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరు నేరుగా జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఎదురు దాడి చేసే పరిస్థితి లేదంటూ టీడీపీ కూటమిలోనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఇక్కడ ప్రధానంగా నేరుగా జిల్లా అధ్యక్షుడే కాకాని గోవర్ధన్ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ టార్గెట్ గా చేసి విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీదా రవిచంద్ర గాని ఇద్దరు మంత్రులు సీనియర్ మంత్రులైన పొంగూరు నారాయణ గాని ఆనం రామనారాయణ రెడ్డి గాని ఎవరు కూడా కాకానిని ఢీకొట్టే ఉద్దేశం లేదు. కాకాని పైన కానీ జగన్మోహన్ రెడ్డి పైన కానీ నేరుగా ఆరోపణలు చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే జిల్లా టీడీపీలో మౌన రాగం ఆలపిస్తున్నారు. జిల్లా టీడీపీ నేతలందరూ మౌనంగా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లా కాదు, నెల్లూరుకు పక్కనే ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దాదాపు 12 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి మాత్రమే చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ నుంచి గెలవగలిగారు. అయినా అక్కడ వైఎస్ఆర్సీపీకి ధీటుగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు పై నేరుగా విమర్శలు చేసినా ఖండించిన పరిస్థితి లేదు. అదే పరిస్థితి నెల్లూరు జిల్లాలో 2 సీనియర్ మంత్రులు ఉన్నారు, దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే జగన్ తో సన్నిహితంగా మెలిగిన నేతలు టీడీపీలో కొనసాగుతున్నా కూడా ఎక్కడ కూడా నేరుగా జగన్ గాని కాకాని గోవర్ధన్ రెడ్డి గాని టార్గెట్ చేసిన నేపథ్యం లేదు. ఏదైతే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమే అని నెల్లూరు జిల్లాలో ఒక రకమైన చర్చ మొదలైంది. ఏదైతే 11 మంది ఎమ్మెల్యేలు వారు 1100 మందితో సమానం. ఆ విధంగా వారు చెప్పే మాటలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు నమ్ముతున్నారంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు నిజం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులే భావించిన నేపథ్యం. ఎందుకంటే 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ 10కి 10 సీట్లు గెలిచిన నెల్లూరు జిల్లాలో కొంతవరకు అంటే మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవి కిరణ్ కొంతవరకు మంత్రివర్గ విస్తరణ, మంత్రి పదవి అనేటువంటి అంశం కూడా ఈ అసంతృప్తికి ఎంతవరకు కలిసి వస్తుంది అనుకోవాలి? ఎందుకంటే సోమిరెడ్డి వ్యవహారం మనం చూసాం. సో రీసెంట్ గా ప్రశాంతి రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా టీడీపీలో ఎక్కువ మంది వైసీపీలో కీలకంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డితో అత్యంత ఆప్తులుగా ఉన్న నేతలు పార్టీ మారారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది నేతలు వైసీపీలో జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు పార్టీ మారారు. ఆ పార్టీ మారిన నేతల్లో ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా రూరల్ అంటే కోటం అంటే రూరల్ అనే రీతిలో ఆయన పని చేస్తున్నప్పటికీ కూడా ఆయన మంత్రి పదవి ఆశించిన నేపథ్యం ఉంది. మరోపక్క సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘకాలం నుంచి టీడీపీలో ఉన్నారు. ఆయన పార్టీ మారిన నేపథ్యం లేదు. దాదాపు 40 ఏళ్ల కాలం నుంచి కూడా ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. దాదాపు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన 6వసారి మళ్లీ గెలిచిన నేపథ్యం ఉంది. అలాంటి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని అసంతృప్తి. మరోపక్క పార్టీలో కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు, మరోపక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రధానంగా మంత్రి పదవి రేస్ లో కొనసాగడం కూడా ఒక విధంగా టీడీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న టీడీపీ నేతల్లో అసంతృప్తి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా మంత్రి పదవులే కాకుండా జిల్లాలో కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా తమకు ఎలాగో మంత్రి పదవులు రాలేదు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టారనే విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఇలా వరుసగా ఏదైతే 2019 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి 0 పరిమితమైంది. ఇక్కడ ప్రధానంగా గతంలో వైసీపీలో హవా నడిపించిన నేతలు టీడీపీలో చేరడం, టీడీపీ వైపు జిల్లాను టర్న్ చేయడంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఏదైతే జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పలు అక్రమ కేసుల్లో జైలుకి వెళ్లారు, జైలు నుంచి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. నేరుగా జిల్లా అధ్యక్షుడు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక్క విమర్శ కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి కానీ, మంత్రి నారాయణ కానీ, ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీద రవిచంద్ర గారిని విమర్శించిన నేపథ్యం లేదు. నారాయణ కేవలం ఆ రాజధానికి మాత్రమే పరిమితమయ్యారు. నా రాజధాని నా అమరావతి అంటే ఆయన అమరావతి ప్రాంతంలో నిలుస్తున్నారు తప్ప నెల్లూరు జిల్లాలో లేరంటూ టీడీపీ నేతలు నేరుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇలా వరుసగా ఏదైతే టీడీపీ కుటుంబంలో మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి కావచ్చు, నామినేటెడ్ పదవుల అసంతృప్తి కావచ్చు, జిల్లాలో ఉన్న ఆదాయ వనరులను దృష్టి పెట్టిన ఎమ్మెల్యేలు కొంతమంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ నేరుగా ఎదుర్కొనే ప్రయత్నం నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు చేయడం లేదంటే టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ధీటుగా విమర్శలు చేస్తే ఏదైతే చంద్రబాబు మీద కావచ్చు, నారా లోకేష్ మీద కావచ్చు, మరి టీడీపీ పాలన మీద కావచ్చు, ఎవరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. కౌంటర్ ఇచ్చిన నేపథ్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే క్యాబినెట్ లో ఎవరికి మంత్రి పదవి ఉంటుందా, ఎవరికి మంత్రి పదవి ఊడుతుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క ఏదైతే మంత్రి పదవులు రాక అలకలో ఉన్న ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లోనే యాక్టివ్ అవుతారా లేదా అనేది కూడా నెల్లూరు జిల్లాలో ఒక చర్చ ఉంది. ఓవరాల్ గా 2 జిల్లాలు, చిత్తూరు జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లాకు పక్కన నెల్లూరు జిల్లా కావచ్చు, ఈ 2 జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కడ కూడా వైసీపీ దూకుడును అడ్డుకోలేదు. నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలన పైన, మరోపక్క కూటమిలో జరుగుతున్న అవినీతి వ్యవహారాల రచ్చ, ఈ అన్నిటి మీద రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి తూర్పురపడుతున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఏదైతే టీడీపీ నేతలు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించినా, వైసీపీ నేతలు నేరుగా విమర్శలు కొనసాగిస్తున్నా కూడా కౌంటర్ ఇచ్చిన నేపథ్యం లేదు. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఈ ధోరణి ఎక్కువ కనబడుతుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం బయటపడుతుందా? 2024 ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ. అయితే జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో మంత్రులు ఆనం, నారాయణతో పాటుగా సీనియర్ ఎమ్మెల్యేలు మౌనరాగం పాడుతున్నారట. మరి ముఖ్యంగా వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నేతలు సైలెంట్ అయ్యారనేటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. అధిష్టానంపై అసంతృప్తిలో మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారట. అయితే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస వచ్చినటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు మౌనరాగం పాడడం ఆందోళన కలిగిస్తుంది. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనబడుతున్నారు. అయితే నియోజకవర్గాల్లో ఆదాయ వనరులపైన దృష్టి పెట్టారు కొంతమంది ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా మంత్రి నారా లోకేష్ టార్గెట్గా విమర్శలు చేస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వైసీపీ నేతల పోరాటాలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అంటూ కూడా జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం కూడా సాగుతుంది.